వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్. ఈద్గాను ప్రారంభించిన మంత్రులు మొహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రులు. నిర్మల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నాయకులు. అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. ఏపీ గూడ్ రహదారిలో రోడ్డు ప్రమాదం. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఒకరి దుర్మరణం. బైక్ పై ఎద్దుల బండిని క్రాస్ చేస్తుండగా ప్రమాదం. మీ భూ కబ్జాలపై దమ్ముంటే ఓపెన్ చర్చకురా. బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డికి సవాల్ విసిరిన పెద్దంబర్పేట్ చైర్పర్సన్ స్వప్న. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హోంశాఖ మంత్రి మొహమ్మద్ అలీ, అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. సారంగపూర్ మండలం చించోలి బి ఈద్గాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రులు రంజాన్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీస్సులతో అందరూ బాగుండాలని ప్రార్థించారు. అంతకుముందు 8.5 ఎకరాల స్థలంలో 5 కోట్లతో నిర్మించిన ఈ ఈద్గాను మంత్రులు ప్రారంభించారు. हेडक्वार्टर में माइनॉरिटीज के वास्ते जो इससे पहले ईदगाह जो रमज़ान के टाइम पे ईदगाह नमाज को प्रेयर करने को जाते वो बहुत छोटा हो गया। 50-60 साल पहले वो बनाए सो है रोडों पे आके जो प्रेयर कर रहे। अभी हम सोचे थे 2-3 साल से कहाँ है जमीन, वक्फ बोर्ड का है, बहुत तक कोशिश करें
जहाँ भी नहीं मिले जो फॉरेस्ट के मुताबिक जो जंगल के जमीन जो जितने भी जो फॉर्मेलिटीज रहता वो पूरा करके यहाँ चिंचोली के पास अपने या अर्बन पार्क के अपोजिट में 10 एकड़ जमीन जंगलात से जो कानून के मुताबिक हम पूरा करवाए। आज जो इब्तदा करे हमारे होम मिनिस्टर महमूद अली साहब, आज उन्होंने बहुत आज जागने का आदमी है, वो टाइम पे भी पूरा छोड़ के हमारे भाई का ऊपर उतना प्रेम मोहब्बत से ఇటీవల కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రం నిధులను ఒక వర్గానికి వినియోగించారని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈద్గా ప్రార్థన ప్రారంభం కోసం నిర్మల్కి వచ్చిన ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అక్రమంగా వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అటవీ శాఖకు చెందిన 12 ఎకరాల భూమిని తీసుకొని చెట్లను నరికివేసి ఒక వర్గానికి కొమ్ము కాయాడని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసిన్ రాజు మాట్లాడుతూ ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీ స్వార్థ రాజకీయాలకు ఇది ఒక పరాకాష్ట అన్నారు. చట్ట విరుద్ధమైన భూమిలో ఈద్గా నిర్మాణం ప్రారంభానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ వెళ్లడం సిగ్గుచేటని వారు దుయ్యబట్టారు. ఏపీ వెంకటగిరి గూడూరు రహదారిలో గొల్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నాయుడు కాల్వకట్ల ప్రాంతానికి చెందిన సుమారు 28 ఏళ్ల వీడియోగ్రాఫర్ గోపాల్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. మృతుడు తిరుపతి జిల్లా బాలయ్యపల్లి గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లి వీడియో తీసి గూడూరు పట్టణానికి చెందిన మరో వ్యక్తితో కలిసి బైక్ పై వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గొల్లపల్లి సమీపంలో మోటార్ సైకిల్ కు ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని క్రాస్ చేస్తుండగా మోటార్ సైకిల్ అదుపు తప్పి కింద పడిపోయింది. దీనితో తలకు తీవ్ర గాయమై గోపాల్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న మరొక వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. గోపాల్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణారెడ్డి, నీ భూ కబ్జాలపై దమ్ముంటే ఓపెన్ చర్చకు రా అని పెద్దంబర్పేట్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవికి సవాల్ విసిరారు.
గత 3 సంవత్సరాలుగా తాను ఇక్కడ చైర్పర్సన్ గా ఉన్నానని, ఈ సమయంలో ఇదే మున్సిపాలిటీ 23వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం కె కృష్ణారెడ్డి ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేస్తుండగా తాను విభేదించానన్నారు. దీంతో తనపై ఎమ్మెల్యేకు తప్పుడు మాటలు చెప్పి నన్ను పార్టీ సమావేశాలలో పాల్గొనకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో చెప్పగా ఆయన నుండి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ఇదంతా మనసులో పెట్టుకొని కృష్ణారెడ్డి నిత్యం బద్ధ శత్రువులుగా ఉండే ప్రతిపక్ష కౌన్సిలర్స్ తో కలిసిపోయి తనను ఒత్తిడికి గురి చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వాపోయారు. అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక గౌరవప్రదమైన మున్సిపల్ చైర్పర్సన్ హోదాలో ఉన్న వ్యక్తిని తననే ఇన్ని ఇబ్బందులు, ఇంత కుల వివక్షకు గుర చేస్తున్నారంటే సాధారణమైన దళిత మహిళల పరిస్థితి తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని స్వప్న మీడియా ముందు వాపోయింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి, పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. సిద్ధం కృష్ణారెడ్డి 100 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జాలకు పాల్పడుతున్న మున్సిపాలిటీలో చైర్పర్సన్గా నేను సహకరించకపోవడం వల్ల ఎమ్మెల్యే దగ్గర తప్పుడు ఆరోపణలు చేస్తూ నన్ను పార్టీ నుండి దూరం చేయాలని చూస్తున్నాడు. కృష్ణారెడ్డి భూ కబ్జాలపై ఎమ్మెల్యేకు వివరించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎమ్మెల్యే నుండి ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారి సహకారం ఉందని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజలు నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు నా పదవికి న్యాయం చేయాలని సంకల్పంతో ఈ బకాసురుని ఆటలు సాగకుండా అడ్డుకుంటున్నానని, ఎలాగైనా నా పైన ఆధిపత్యం సాధించాలనే ఉద్దేశంతో నిత్యం బద్ధ శత్రువులా ఉండే ఇతర పార్టీ కౌన్సిలర్లతో జతకట్టి అభివృద్ధికి అడ్డుకోవడంతో నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధం కృష్ణారెడ్డి అనే అధికార పార్టీ ఆయన నేను మున్సిపల్ చైర్పర్సన్గా నన్ను ఇన్ని ఇబ్బందులు గురి చేయడానికి కారణం ఒక దళిత బిడ్డను కనుక ప్రతి విషయంలో నన్ను అడ్డుకుంటున్నాడు. చైర్పర్సన్ పదవిలో ఉన్న నాకు ఇంత అవమానం జరుగుతుంటే సాధారణ మహిళలకు కూడా తలుచుకుంటే భయం వేస్తుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉంటాయని గూడూరు అగ్నిమాపక శాఖ అధికారి చలమయ్య సూచించారు. జాగ్రత్తలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని DRW మహిళా కళాశాలలో సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఎక్కువగా షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, షార్ట్ సర్క్యూట్స్ జరగకుండా నాణ్యమైన కేబుల్స్ ఉపయోగించాలని సూచించారు. ముందు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, చిన్న పిల్లలను గ్యాస్ సిలిండర్ల వద్ద రానివ్వకుండా చూసుకోవాలని తెలిపారు. తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు చెప్పారు. మనం ఇక్కడ కాలేజీలో జరిగేది ఏంటంటే ఎలక్ట్రికల్ ఫైర్స్, వాటిని నివారించాలంటే మనం ఎలక్ట్రికల్ వైర్స్ మంచి ISI వైర్ మార్గాల 10 సంవత్సరాలకు ఒకసారి దాని లైఫ్, ఎలక్ట్రికల్ వైర్ లైఫ్ ఓన్లీ 10 ఇయర్స్ తర్వాత ఎలక్ట్రికల్ వైర్స్ మార్చుకోవాలా. మంచి స్విచ్లు, ISI స్విచ్లు ఇవి ఉపయోగిస్తే ఎలక్ట్రికల్ పైప్ జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవి మనం ఎలక్ట్రికల్ లైసెన్స్ అంతరాజ్య లైసెన్స్ వాళ్ళ దగ్గర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ చేసుకున్నా మనం ఫైర్ నివారించవచ్చు. తర్వాత మనం ఇప్పుడు మా సిబ్బంది చెప్పారు మీకు గ్యాస్ ఫైర్లు వంటింట్లో ఫైర్ అయితే ఎలా చేయాలా, మీ ఇంట్లో ఫైర్ వంటింట్లో చేయాల్సింది. వంటింట్లో ఎక్కువ గ్యాస్ వెలిగించేసి బయట పోకూడదు. వంట చేసుకున్నప్పుడు వంటింట్లోనే ఉండాలి.
పిల్లకాయలు వంటింట్లోకి రానివ్వద్దు. అగ్గిపెట్టెలు దూరంగా పిల్లకాయలు కనకుండా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆయిల్ చెప్పారు కదా మీకు, ఇక మీ వంట చేసేటప్పుడు బాండ్లో నీళ్ళు పడితే పైన వస్తుంది. ఆయిల్ నీళ్ళు పడితే పైన వస్తుంది. అప్పుడు గాబరా పడలేదు. గాబరా పడకుండా దానికి తగినంత మూత ఉంటే మూత వేసేయండి. లేకపోతే మీ దగ్గర వంటింట్లో గోధుమ పిండి కంపల్సరీ ఉంటుంది. ఆ గోధుమ పిండి వేసేసిన పైన ఆగిపోతుంది. గ్యాస్ పైన ఆగిపోతుంది. చూడండి, మండుతుంది గ్యాస్. గ్యాస్ సిలిండర్ మండుతుంది. చూడండి, గ్యాస్ పైన మండుతుంది. చూడండి, ఆపేసాం. ఏంటంటే ఆక్సిజన్ కట్టే మహిళల కోసం పోస్టల్ శాఖ మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిందని, ఈ స్కీమ్ చిన్నపిల్లలు, మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని గూడూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పోస్టల్ శాఖ ద్వారా మహిళల సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ప్రారంభమైందన్నారు. దీనిలో 1000 రూపాయల నుండి 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని, అత్యధికంగా 7.5% వడ్డీ ఇస్తున్నారని తెలిపారు. మహిళలు ఈ స్కీమ్ ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ కోరారు. నమస్తే అండి, నా పేరు కుమార్, నేను పోస్టల్ సూపరింటెండెంట్ గూడూరు. ఇప్పుడు మనకి ఈ ఫైనాన్షియల్ ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త స్కీమును ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే తపాలా శాఖలో రకరకాల స్కీములు రకరకాల వ్యక్తులకి ఉపయోగపడేలా, అన్ని రకాల వ్యక్తులకి కేటగిరీలకి ఉపయోగపడేలా ఉన్నాయండి. అందులో 10 సంవత్సరాల ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మిగతా ఆడవాళ్ళందరి కోసం వయసులో నిమిత్తం లేకుండా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనే కొత్త స్కీమ్ని పొందుపరచడం జరిగింది. ఇది చాలా ఆసక్తికరమైన స్కీమ్ అండి. దీంట్లో ఎక్కువ 7.5% వడ్డీ ఇస్తున్నారు. దీంట్లో ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత ఇంకా సబ్సిక్వెంట్ డిపాజిట్స్ ఉండవండి. ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత 2 ఏళ్ళకి క్లోజ్ అవుతుంది, 2 ఏళ్ళకి మెచ్యూర్ అవుతుంది. 6 నెలల తర్వాత కావాలంటే కూడా మెచ్యూరిటీ అమౌంట్లో మనకి కొంత అమౌంట్ తీసుకోవచ్చు. ఒక ఏడాది జరిగిన తర్వాత 40% అమౌంట్ తీసుకోవచ్చు. దీంట్లో మినిమం 1000 రూపాయలు డిపాజిట్ చేయాలండి. మ్యాక్సిమం 2 లక్షలు ఒక వ్యక్తి పేరు మీద. ఒక వ్యక్తి ఒక అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈ స్కీమ్లో 3 నెలల టైం ఉండాలి. ఒకేసారి 2 లక్షలు ఓపెన్ చేసేస్తే గరిష్ట డిపాజిట్ అయిపోతుంది కాబట్టి ఇంకా వ్యక్తి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు. ఈ స్కీమ్ 31/3/2025 దాకా ఉంటుందండి. తర్వాత ఈ స్కీమ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారో లేదని గవర్నమెంట్ అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో మినిమం 1000 రూపాయలు, తర్వాత 100 గుణిజాలు ఎంత ఓపెన్ చేయొచ్చు అంటే 1100, 1200, 1300, అలాగే మ్యాక్సిమం గరిష్టం 2 లక్షలు. ఇది మహిళలకు చాలా ఉపయోగకరమైన స్కీమ్ అండి. అన్ని రకాల మహిళలు అంటే వారు దాచుకున్న వాళ్ళు సంపాదించిన సొమ్ముని జాగ్రత్తగా భద్రపరుచుకుని వారి యొక్క ఆర్థిక స్వావలంబనకి వాళ్ళకి ఆర్థిక భరోసా నమ్మకం కలగడానికి ఉపయోగించిన స్కీము కాబట్టి ప్రతి మహిళలు దీంట్లో వారి సొమ్మును సేవ్ చేసుకుని ఈ స్కీమ్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాము. మీకు తదితర వివరాల కోసం దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ని కానీ మా పోస్ట్ మెన్ కానీ ఎవరినైనా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల జిల్లా వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు ఛేదించిన వేటపాలెం పోలీసులను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. హతుడిని అతడి భార్య శోభారాణి, అత్త చేకూరి నాగమ్మ హత్య చేసినట్లు నిర్ధారించారు. 2 ముద్దాయిలను వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వేటపాలెం పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను చీరాల రూరల్ సిఐ మల్లికార్జునరావు మీడియాకు వెల్లడించారు. సంతరావూరు గ్రామం చిన్నగంజాం మండలానికి చెందిన సలగల విజయబాబు తండ్రి ఎల్లమందయ్య, హతుడు సలగల అజయబాబు హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏప్రిల్ 14న కేసు నమోదు చేసినట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. 14వ తారీఖు ఉదయం 6 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చిన రిపోర్ట్ మేరకు సలగల విజయబాబు అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము క్రైమ్ నెంబర్ 72/2023 అండర్ సెక్షన్ 302 and 201 IPC కేసుగా నమోదు చేయడం అయింది. ఈ కేసులో పూర్వపురాలు చూస్తే దీంట్లో సలగల అజయ్ బాబు అనే అతను ఫిర్యాదు యొక్క తమ్ముడు. అతను ఆ ప్రదేశంలో అనుమానాస్పదంగా మరణించి ఉన్నాడు. తలంతా రక్తగాయమై ఉండి ఎవరో కొడితే చంపినట్టుగా ఉంది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్న కారణంలో
మాకు అతని భార్య ఎవరైతే హతుడి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పినట్టుగా నిర్ధారణ అయింది. ఒప్పుకోవటం వల్ల ఈరోజు హతుడి భార్య మరియు అతని యొక్క అత్త కలిసి చంపినట్లుగా నిర్ధారణ చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం అవుతుంది. కారణం ఏంటి సార్? దీనికి గల కారణం హతుడు ఎవరైతే ఉన్నాడో అజయ్ బాబు విపరీతమైనటువంటి అనుమానం అతనికి. ఈ అనుమానం మీద వాళ్ళ భార్యని చిత్రహింసలు చేయడం, కొట్టడము, బట్టలిప్ప తీసి కూడా కొట్టడం, ఇలాంటి హెరాస్ చేస్తూ ఉంటాడు. ఈ హెరాస్మెంట్ బాగా తాగుడికి బానిస అయి ఉండి ఆమెను హెరాస్ చేస్తున్న తరుణంలో ఆవిడ బాగా మనస్తాపం చెంది, అదేవిధంగా చాలాసార్లు అతను నిన్ను చంపుతాను అని అలా అనడంతో ఈమె కూడా ఒక పగ పెట్టుకొని దాని మీద అతను ఆ రోజు రాడ్డు తీసుకొని నిద్రిస్తున్న వాడిని కొట్టడంతో తల బాగా పగిలిపోయి అతను మరణించాడు. ఆర్టీసీ బస్సు కారు ఢీకొని కారులో మంటలు చెలరేగాయి. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారు ఆర్టీసీ బస్సు ఘాటుపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న పవన్ కుమార్ కు గాయాలు కాగా జైనూరు ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్ ఎంఐఎం మాజీ కార్పొరేటర్ షరీఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఇందులో ఎంఐఎం చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఖజూర్ తిని ప్రజలతో కలిసి ఉపవాసం విరమించారు. ఈ కార్యక్రమంలో అన్వర్, సాదత్ అహ్మద్, సులేమాన్, ఇతర ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మత సామరస్యాలకు ప్రతీకగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యుడు సత్యం శ్రీరంగం వెల్లడించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కుక్కట్పల్లి ఏకేఎన్ఆర్ గార్డెన్ లో మొయిస్ పర్యవేక్షణలో ముస్లిం సోదరీమణులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఇన్ఛార్జి వహీం ఖురేషితో రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ద్వారా ప్రజలలో ఐకమత్యం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. తమ మతాలను పూజిస్తూనే పరమతాలను సైతం గౌరవించే స్థాయికి మన భారతదేశం ఎదిగిందని వెల్లడించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో హాత్ సే హాత్ జోడో యాత్ర భాగంగా త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని వెల్లడించారు.
ఇంకొక మాట, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ మా పార్లమెంటు ఇన్ఛార్జి మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు నందిగండి శ్రీధర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మైనార్టీకి ఇన్ఛార్జి మన ఫహీం ఖురేషి గారు, అదే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ గారు, మా రాష్ట్ర నాయకులు నిజాముద్దీన్ గారు, అదేవిధంగా మా స్థానిక నాయకుడు మా మాజీ కార్పొరేటరు మా పిసిసి మెంబర్ గొట్టుమూల వెంగళరావు గారు, అదేవిధంగా మోయిజు, మా యాదగిరన్న, మన రాఘవేందర్, రాజేందర్, పుష్పారెడ్డి, స్థానిక నాయకులు అందరూ తూము వేణు, దాదాపు అందరు స్థానిక నాయకులు అన్ని డివిజన్ నుంచి కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు, అందరూ విజయవంతం చేశారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇస్తున్నాం. మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటే కలిసికట్టుగా ఉంది. కలిసికట్టుగా పండగలైనా పార్టీ కార్యక్రమాలను నిజాయితీగా చేస్తామని నిరసనగా మా వాళ్ళందరూ చేశారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ ఈ రంజాన్ పర్వదినంగా ఈ సందర్భంగా మరొక్కసారి కూకుట్పల్లి ప్రజలకి, కూకుట్పల్లిలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ నా తరపున కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ రంజాన్ ముబారక్ చేస్తూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈద్గాను ప్రారంభించిన మంత్రులు మొహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రులు. నిర్మల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నాయకులు. అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. ఏపీ గూడు రహదారిలో రోడ్డు ప్రమాదం. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఒకరి దుర్మరణం. బైక్ పై ఎద్దుల బండిని క్రాస్ చేస్తుండగా ప్రమాదం. మీ భూ కబ్జాలపై దమ్ముంటే ఓపెన్ చర్చకురా. బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డికి సవాల్ విసిరిన పెద్దంబర్పేట్ చైర్పర్సన్ స్వప్న. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.